దేవుని కుమారుడు, ప్రజలందరినీ దేవుడు పాపాల నుండి క్షమించబోతున్నాడు. అదే కదండి, ఎలాంటి వార్త అండి? ప్రజలందరికీ కలుగుడు మా శుభవర్తమానం, అంతేనా? సువర్తమానం, సంతోషకరమైన ఇగో మీ పాపాలన్నీ దేవుడు కడిగేస్తానంటున్నాడు, మిమ్మల్ని అందరినీ దేవుడు క్షమించేస్తానంటున్నాడు, మీకు స్వర్గానికి ఆహ్వానం పలికేస్తున్నాడు. మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. మీరు పాపాలు చేశారని మీరు నరకానికి వెళ్ళిపోతున్నారని మీరు అనుకుంటున్నారేమో. మీ అందరూ మహా సంతోషకరమైనటువంటి ఒక శుభవార్తమానం మీరు వినాలి. ఎందుకంటే రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మిమ్మల్ని రక్షించడానికి, ఆత్మలను రక్షించే రక్షకుడు, శరీరాన్ని రక్షించే రక్షక భటుడు కాదు, ఆత్మలను రక్షించే రక్షకుడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుప్రభు పుట్టాడు. ఈ లోకానికి యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో, నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగునో అన్నది సొలొమోను గారు ఈ వార్త ఎవరు అందిస్తారో అని ఎదురు చూసినటువంటి సొలొమోను కంటే గొప్పవాడైనటువంటి యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి చావు తర్వాత ఏం జరుగుతుందో, అసలు మనిషి మరణమే ముగింప, చావే ముగింప, మానవ జీవితం మట్టితోనే ముగింప, మరణం తర్వాత మరో లోకము లేదా, మరో జీవితము లేదా, మరొక లోకము లేదా, మరో దేవుడు లేడా, బ్రతికుండగానే ఇదే నా జీవితం, చావు తర్వాత ఏముందో, నిజంగా బ్రహ్మాండమైనటువంటి వార్తను అందించడానికి ఈ లోకానికి దేవుడు యేసుప్రభువును పంపించి ప్రజలందరికీ మా సంతోషకరమైన సువర్తమానము, ఇది వార్త. ప్రపంచ ప్రజలకు 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వార్త. సృష్టిని ఎలా చేశాడో ఆ వార్తలు అందిపోయి, మానవ జననం ఎలా పతనమైపోయిందో ఆ వార్తలు అందిపోయి, చరిత్ర ఎలా ప్రారంభించిందో అది ఆ వార్తలు అయిపోయి, ప్రపంచాన్ని ఎవరు పరిపాలించారు, 2వ సామ్రాజ్యము, 3వ సామ్రాజ్యము, 4వ సామ్రాజ్యము, ఎవరు ఏ ఏ రాజులు ఏ ఏ కాలంలో ఎప్పుడు పరిపాలించారో అన్ని సంగతులు కూడా, అన్ని వార్తలు అందిపోగా మానవులందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక వార్త అదేంటంటే మానవుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో. అది అసలు సిసలైన వార్త, అదే లాస్ట్ వార్త, అదే చావు కబురు, అదే చివరి వార్త. ఆ వార్తతోనే వార్తలు అంతటితో సమాప్తం. ఇంకెవడికి వార్తలు లేవు. చావు తర్వాత ఏం జరుగుతుందో అనే సంగతి చెప్పేసేవాడిని ఇంకేముంది, వార్త అయిపోయింది, లాస్ట్ ఇంకా అది ఎండ్, శుభం. మనుషులకు అందరికీ కలగడపు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము ఏంటి? రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మిమ్మల్ని రక్షించడానికి ఒక ఆయన పుట్టాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఆయన ఏం చెప్పాడంటే అని ఇలా ఈ భూప్రపంచంలో వార్తలు అందించడానికి మత్తయి అనే విలేకరి, మార్క్ అనే విలేకరి, లూకా అనే విలేకరి, యోహాను అనే విలేకరి, నలుగురు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము తెలియజేయడానికి 4 సువార్తలుగా, మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఏంటండి వార్తలు? ఇది వార్తా సంస్థలు పుట్టక ముందు వార్త అనే పేరుతో ముద్రింపబడిన పుస్తకము బైబిల్. మత్తయి సువార్త క్రొత్త నిబంధన. మత్తయి గారు ఏ వార్తలు అందించారు, మార్క్ గారు ఏ వార్తలు అందించారు, యోహాను గారు ఏ వార్తలు అందించారు, లూకా గారు ఏ వార్తలు అందించారు. ఆది కాండంలో ఏం జరుగుతుందో చెబుతున్నాడు. అసలు మనిషికి అందించవలసింది ఏ వార్తలో ఆ వార్తలు చెబుతున్నాడు.
ఇలాంటి వార్తలు అందించే ఏ వార్తా సంస్థలు ఉన్నాయి చెప్పండి? బైబిల్. బైబిల్ అండి. బైబిల్ అంటే ప్రపంచంలో ఉన్న వార్తలు, పరలోకములో ఉన్న వార్తలు, పాతాళములో వార్తలు, ముల్లోకాలలో జరుగుతున్నటువంటి నిజమైన వార్తలు అందించే బ్రహ్మాండమైనటువంటి న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ ఇది. న్యూస్, గుడ్ న్యూస్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో జరుగుతున్న వార్తలే కాదు, ఈ లోకం కాని మరొక లోకం గురించి చెప్పగలదు. మొదటి లోకమైన మహాలోకమైన పరలోకము మొదలుకొని మూడవ లోకమైన పాతాళ లోకములో ఆత్మల గూర్చినటువంటి వార్తలు కూడా అందించగలిగినటువంటి ఇది ఒకే ఒక న్యూస్ పేపర్ ఉంది. పేపర్ కనిపెట్టిన తర్వాత పేపర్ మీద ముద్రించిన మొట్టమొదటి ప్రింటింగ్ పేపర్, దట్ ఈస్ ది బైబిల్. ఎవడు ప్రారంభించాడు? ఎవడు ప్రింటింగ్ చేశాడు? ఎవరిది నిజమైన వార్త? ఎవరిది ప్రారంభమైన వార్తలు? అసలు మీడియా, న్యూస్ మీడియా, అసలు వార్తలు ఎవరివి? ఈనాడుదా ముందు? ఈనాడుదా వార్త? స్వాతి సపరివార్త వాళ్ళదా వార్త? లేకపోతే ఎవరిది వార్తలు చెప్పండి? వార్తా పేపర్ వాళ్ళదా వార్త? సాక్షి వాళ్ళదా వార్త? TV9 వార్త? ఎక్కడవండి మీ పేపర్లు? మీరు ప్రింటింగ్ చేసుకున్న పేపర్లు మీ దగ్గర లేవు, అవి ఎప్పుడో మీరు కాల్చేసి ఉంటారు. కానీ సృష్టి ప్రారంభమైనది మొదలుకొని నేటి వరకు ఏం జరుగుతున్నాయో, ఎవరెవరి తర్వాత ఏమేమి జరిగాయో అన్న పూర్తి వార్తా పత్రికలతో, సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి ఒకే ఒక పత్రిక, ఒకే ఒక పుస్తకం బైబిల్. కాదా? బైబిల్ అంటే ఏమంటండి? ఏంటండి? వార్తలండి ఇవన్నీ. ఇది చదివిన వాడు మొత్తం అంతా చదివేసినట్టే. ఇది చదివితే నువ్వు అంతా చదివేసినట్టే. ఇది చదవకపోతే నువ్వేమీ చదవలేనట్టే. ఇది చదివితే నీకు అంతా తెలిసిపోయినట్టే. అంతా సైన్సా ఇందులో, హిస్టరీయా ఇందులోనే. ఏం కావాలి చెప్పు? ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పుస్తకమైనా నువ్వు సింగిల్ బుక్లు చదువుకోవాలేమో కానీ ఇది చదివితే సర్వ సత్యం, సర్వం. ఈ చదివితే అన్నీ నువ్వు చదివేసావని చెప్పేసుకోవచ్చు, అంతే. నువ్వు అన్ని చదివేసావని చెప్పేసుకోవచ్చు, ఎందుకంటే నువ్వంతా చదివేసావు కదా. మరి అది కాదు ప్రారంభం వరకు ఎవడో రాసినటువంటి పత్రికలు అవి నిజమో కాదు. 2012 డిసెంబర్ 21 యుగాంతం అన్నాడు. అదేంటది? వార్త? లేని వార్త, తప్పుడు వార్త. అవి తప్పుడు వార్తలు అవి. అగో భూమికి దగ్గరగా ఏదో గ్రహం వస్తుంది, గుద్దేస్తుంది.